నమస్కారం అండి. నమస్తే. ఏ ఊరండి? బొగ్గరానండి. బొగ్గరమా? మీ ఊరు రైతు వీరాంజలి గారు పొలం చూశారు కదా, ఎలా ఉందనుకుంటున్నారు? బాగానే కాసిందండి. బాగా కాసిందా? బాగా కాకపోయింది. RK36 అనే విత్తనం తీసుకున్నారు, ఎంచుకున్నారు ఈయన. ఈ తాళ్ళు లేకుండా ఎలా ఉందంటారు? పర్వాలేదు, బాగానే ఉంది. బాగానే ఉందంటారా? మీరు ఎకరానికి ఎన్ని క్వింటాలు తెగొచ్చు అనుకున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి అంటే కాపుకి వస్తున్నారు కదా, కావు ఇప్పుడే ఇంకా పోయలేదు, ఇప్పుడే కోస్తున్నారు. ఒక 10 అలా తెగుతాయి అనుకుంటున్నారా? ఈ ట్రిప్ అంతే ఒక 10 ఎగుతాయి ఇప్పుడు. 10 తెగుతాయి అంటారా? తర్వాత పచ్చికాయ బాగుంది. పచ్చికాయ బాగుంది. తాళ్ళు అనేది ఉందా? లేదు. కాయ ఎలా ఉంది? సైజు సన్న ఉంది, పొడుగుంది, బాగుంది. గింజ కూడా బాగుందంటారా? కాయలో కాయ బిరుగానే, ఇప్పుడు ఎండితే అర్థం అయితే ఇప్పుడు బాగానే బిరుగానే ఉంది. బిరుగానే ఉందంటారా? వెయిట్ వస్తుందంటారా? కాయ సన్నం కదా, వెయిట్ రావచ్చు. సన్నం మీద వెయిట్ వస్తుందంటారా బాగా? ఎలా ఉంది ఈ విత్తనం? మళ్ళీ మీరు వేసుకుంటారా RK36? అందరూ అక్కడ కూడా వేసారండి, మా ఊర్లో వేసారు. బాగుందండి. తాళ్ళు లేకుండా, ఈ ఫ్లవర్ ఈ రాలకుండా బాగానే ఉంది. ఇప్పుడు ఎకరానికి ఎన్ని వేయచ్చు బాబాయ్ నారు? నారా ఇప్పుడు వచ్చుని బట్టి మా 36 వచ్చు, 18 దాకా 47 మొక్క ఒక 12,000 నుంచి 13,000 వేసింటారా? 13,000 పట్టిద్ది. ఇంకా సేనుకుంటే కొంది అంటే 36, 18 మధ్యలో మొక్క. ఇప్పుడు చూసారు కదా, వచ్చే సంవత్సరం మీరు వేస్తారు బాబాయ్? వేస్తున్నాం, అందరం వేస్తున్నారా? బాగుందా? చీలికడ బాగున్నాయి. ఓకే బాబాయ్. అది కూడా వాళ్ళే అక్కడ ఈతనే అవతలేసింది. ఈతనే సేమ్ చక్రవర్తి బాగా కాసింది అంటారు. బాగానే కాసింది. ఓకే బాబాయ్.